సో ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏపీలో నిరుపేదలకు పింఛన్ల పునరుద్ధరణ చేసే దిశగా మన ఏపీ ప్రభుత్వం అయితే ఉందన్నమాట. సో వచ్చే నెల ఈ తేదీ నుండి ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అయితే ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతుందన్నమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట. హలో అండి, అందరికీ నమస్తే. సో పింఛన్ల పునరుద్ధరణ కోసం మన ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో ఇక్కడ చూడొచ్చు పింఛన్ల పునరుద్ధరణ అనమాట. ఇక్కడ వచ్చేసి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక పింఛన్ల పునరుద్ధరణ అంటే మన రాజధానిలో నిరుపేదలకు మళ్ళీ పెన్షన్లు అయితే సో ఇవ్వడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏపీ బ్యూరోలో కనుక చూసుకున్నట్టయితే రాజధాని అమరావతిలో భూమి లేని నిరుపేదలకు పింఛన్ల పునరుద్ధరణ అలాగే ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందనమాట. మొత్తం రాజధాని గ్రామాల్లోని 1.575 కుటుంబాలకు పింఛన్లు మంజూరైతే సో ఆదేశాలు ఇచ్చిందనమాట. గత వైసీపీ ప్రభుత్వం ఈ పింఛన్లను అయితే రద్దు చేసిందనమాట. సో ఇక్కడ ఇటీవల జరిగిన భేటీలో పింఛన్ల పునరుద్ధరణ మంత్రి మండలి అండ్ అలాగే ఆమోద ముద్ర వేసిందనమాట. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. రాజధాని నగర నిర్మాణంలో జీవనోపాధి కోల్పోయిన దృష్ట్యా పింఛన్ ఇవ్వనుంది. 2015లో జరిపిన ఇంటింట సర్వే ఆధారంగా 1.575 కుటుంబాలకు పింఛన్ పునరుద్ధరణ జరిపించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో భూమి లేని వారికి జీవనోపాధికి 10 ఏళ్ల పాటు ప్రతి నెల పింఛన్ సదుపాయాలను కల్పించారు. పొలాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చినందుకు వారి జీవనానికి ఇబ్బంది లేకుండా అప్పట్లో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. దీని ప్రకారం సిఆర్డిఏ పింఛన్ ఇస్తోంది. ఈ మొత్తం నిరుపేదలకు ఆసరాగా ఉండేది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్లను పెండింగ్లో ఉంచారనమాట. నెలల తరబడి పెండింగ్లో ఉంచడం వల్ల వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ పింఛన్లను పునరుద్ధరిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. నేలపాడులో ప్రజాప్రతినిధులు అధికారుల క్వార్టర్స్ పెండింగ్ నిర్మాణాల పనులు ఈరోజు నిధుల ప్రకటించారన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు కొత్త పింఛన్లు. సో ఇక్కడ డీటెయిల్స్ కనుక చూసుకుంటే పరిశీలనలో 5 లక్షల దరఖాస్తులు అయితే చేసుకున్నారనమాట. 5 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. నేతలకు అందుతున్న గతంలో దరఖాస్తులు చేసుకున్న వారితో పాటు కొత్తగా వితంతు దివ్యాంగుల పింఛన్ల కోసం పెద్ద సంఖ్యలో వినతులు అందుతున్నాయి. పరిశీలనలో 5 లక్షల దరఖాస్తులు అయితే చేసుకున్నారు. కొత్తగా పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో గత ప్రభుత్వ హయాంలో 2.3 లక్షల పెండింగ్ దరఖాస్తులు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరందరూ మళ్ళీ పెన్షన్ కోసం వివిధ కేటగిరీలో దరఖాస్తులు అయితే అందజేశారనమాట. ప్రస్తుతం ప్రభుత్వం తమకు అందిన దరఖాస్తుల్లో 5 లక్షల మంది అర్హులను గుర్తించింది. ఈ దరఖాస్తులన్నింటిలో ప్రభుత్వం పరిశీలిస్తుందన్నమాట. బోగన్ పింఛన్ల ఏరివేత కనుక చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పింఛన్లు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో బోగస్ పింఛన్లను గత ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం విచారణ చేపడుతుంది. సచివాలయాల వారీగా బోగస్ పింఛన్ల ఏరివేత కార్యక్రమానికి శ్రీకారం అయితే చుట్టిందనమాట. ఇప్పటికే 3 లక్షలకు పైగా బోగస్ పింఛన్లను అధికార యంత్రాంగం గుర్తించింది. వీటిలో అత్యధికంగా వికలాంగ పింఛన్లు ఉన్నట్లుగా సర్వేలో అయితే వెల్లడైందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలకు పైగా బోగస్ దివ్యాంగ పింఛన్లు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ వడపోత ప్రక్రియ పూర్తి కాగానే కొత్త పింఛన్లను ఇచ్చే యోచనలో కూటమి ప్రభుత్వం అయితే ఉందన్నమాట. త్వరలో స్పాంజ్ పింఛన్లు ఏర్పాటు చేయండి. రాష్ట్రంలో త్వరలోనే స్పౌస్ పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇప్పటికే లక్షలకు పైగా దరఖాస్తులు అయితే ఈ పింఛన్ల కోసం అయితే ప్రభుత్వానికి అందాయి. ప్రస్తుతం 89,000 స్పౌస్ పింఛన్లు అందించేందుకు కార్యాచరణ అయితే చేపడుతుందన్నమాట. తర్వాత కుటుంబంలో భర్త మరణిస్తే అతని భార్యకు స్పౌస్ వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేయనుంది. ఈ కేటగిరీలో లక్షలకు పైగా దరఖాస్తులు ఉన్నప్పటికీ
దరఖాస్తులు ఈ కేటగిరీలో లక్షలకు పైగా దరఖాస్తులు ఉన్నప్పటికీ ప్రస్తుతం 89.778 మందికి కొత్తగా స్పౌస్ పింఛన్లను ఇచ్చేందుకు ఏర్పాటైతే చేస్తున్నారనమాట. ఇప్పటికే ఈ స్పౌస్ పింఛన్లపై 2-3 సార్లు ప్రభుత్వం తరపు నుంచి ప్రకటన వెలువడినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఇది కాస్త వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న జరిగే కేబినెట్ సమావేశంలో స్పౌస్ పింఛన్లపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అలాగే ప్రజాప్రతినిధులపై పింఛన్ల ఒత్తిడి కనుక చూసుకున్నట్టయితే ఇదిలా ఉండగా సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులకు కొత్త పింఛన్ల కోసం తీవ్ర ఒత్తిడి ఎదురవుతుందని, గతంలో దరఖాస్తులు చేసుకున్న వారు సైతం మళ్ళీ కొత్తగా దరఖాస్తులను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇస్తూ పింఛన్ మంజూరులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందే వినతుల్లో అత్యధికంగా కొత్త పింఛన్లు ఇళ్ల స్థలాల కోసమే ఉంటున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు పింఛన్ల విన్నపాలను పాలకుల దృష్టికి తీసుకెళ్తున్నారన్నమాట. తర్వాత ప్రజాప్రతినిధుల వినతులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుపై సత్వర నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన అయితే చేస్తుందన్నమాట. త్వరలోనే సానుకూల నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తుందన్న ఆశాభావాన్ని టీడీపీ ప్రజాప్రతినిధులు వ్యక్తమైతే చేస్తున్నారనమాట. సో ఇది వచ్చేసి పింఛన్ల గురించి అప్డేట్ అనమాట. ఆగస్ట్ 7వ తేదీ నుంచి చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్కి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే అందిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో ఫ్రీ కరెంట్ అయితే ఆగస్ట్ 7వ తేదీ నుంచి అందజేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. సో ఇదొచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.